అండ్ నమస్తే అండి. నమస్తే. అనలిస్టు, హిందూ సంఘాల నాయకులు అనలిస్టు దుర్గా శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్తే అండి, మనతో చర్చలో పాల్గొంటున్నారు. రైట్, ముందుగా అప్పలనాయుడు గారు నమస్కారం. ఎంపీ గారు నమస్కారం అండి. ఎంపీ గారు, ఈ ప్రమాదం మీద మీకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటి? అంటే కొంతమంది ఏమో ఇది యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది ఏమో సమ్ కాన్స్పిరసీ అని అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు కాబట్టి ఏదో ఉందేమో అనే ఒక అనుమానమే, దానికేమీ ఆధారాలు కానీ లేకపోతే ఇదేం లేదు. సో ఎనీవే, మీకున్న అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ప్రజెంటు మన మీడియాలో కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రాథమిక సమాచారం కానీ మిగతా అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా అయితే దాని మీద ఎంక్వైరీ అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ప్రమాదం జరిగిందనేదే ప్రాథమికంగా మనకు వచ్చిన సమాచారం. రెండోది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కమిటీ వేశారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దానిని మనం మాట్లాడాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రమాదం దురదృష్టం జరిగిన సంఘటనని వీళ్ళు రాజకీయంగా తీసుకెళ్లే విధానాన్ని మాత్రం ప్రజలు తప్పుదో పట్టించే విధంగా వారు ఉన్నారనే విషయం మనం గ్రహించవలసిన అవసరం ఉందండి. ముఖ్యంగా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు ప్రజలందరూ కూడా హర్షిస్తుంటే, వైసీపీ టీంకి మాత్రం, పేటీఎం టీం మాత్రం వాళ్ళకి రకమైన ఇబ్బందికరంగా పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రేపు వస్తారు కనుక బిఫోరే ప్లానింగ్ మీద వారు చేస్తున్న కుట్రలు. సాక్షాత్తు మా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వీడియోలో ఈ సోషల్ మీడియాలో కుర్రలందరూ కూడా ఇప్పుడు ఈ మధ్య చూపిస్తున్నారు. ఈ 2-3 గంటల్లో దగ్గరుండి బాధితులందరినీ కూడా మాట్లాడించి హంగామా చేసే విధానం కూడా మా ప్రాంతం చెందిన ఒక వ్యక్తి కాదు, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే వైసీపీకి ఎప్పుడు కూడా, ఈ గొడ్ల పార్టీకి ఎప్పుడు కూడా శవ రాజకీయాలకి ఏదో నేను అధికార పార్టీలో వ్యక్తిగా నేను చెప్పట్లేదు, అలాగే నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్పడం, ఒక ఉత్తరాంధ్ర ప్రజానీకంగా, ఉత్తరాంధ్ర వాసుడిగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు కూడా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉత్తరాంధ్రలో చాలా పరిశ్రమ దగ్గర ప్రమాదాలు జరిగాయి. ఎల్జీ పాలిమర్స్ దగ్గర. ఎగ్జాక్ట్లీ. ఆ సమయంలో ఆ సంఘటనలు చూస్తే మానవత్వం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి టీము ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే, మినిమం పిల్లలు, మహిళలు రోడ్ల మీద మనం సినిమా షోలు చూస్తుంటాం, అంతకంటే దారుణంగా ప్రత్యక్షంగా నరకం అనిపిస్తున్న వారిని కూడా కనీసం పరామర్శ చేయకుండా హాస్పిటల్లో తీసుకెళ్లే బాధ్యత లేక, ఎవరితో షోకాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది, వాళ్ళు కూడా కనీసం దగ్గరకు రాకుండా ఎయిర్పోర్ట్ లో మీటింగ్ పెట్టారు కదా అప్పుడు. ఎస్, అవునండి. కనీసం అలాంటి సందర్భం కూడా వారికి గుర్తు రావట్లేదు. నేను అంటుంది రాజకీయాలు వేరండి, మానవత్వం వేరు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఏ రకంగా స్పందించాలి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, కొంతమంది బీజేపీ నాయకులు అవ్వచ్చు, చాలా మంది ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చి స్పందించారు. ఎంతో మంది మానవతావాదులు, ప్రజా సంఘాలు చాలా మంది వచ్చి సహాయ సహకారాలు అందించారు. కానీ ప్రభుత్వం నుంచి ప్రతినిధి కానీ, ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి కానీ తక్షణమే స్పందించిన చర్యలు చూపించమనండి, ఆధారాలతో చూపించమనండి. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రమాదం జరిగిన కొద్ది చేపటికే అధికారులతో మాట్లాడి సమీక్ష పెట్టి సమాచారం తీసుకొని పైన ప్రధానమంత్రి గారికి సమాచారాన్ని చేరవేసి వెంటనే కేంద్ర మంత్రికి కుమారస్వామి గారు రావడం, మా రామ్మోహన్ రెడ్డి గారు రావడం, అలాగే శ్రీనివాస గారు రావడం, మళ్ళీ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, ఇదంతా కూడా తక్షణ సహాయకారంలో చేస్తుంటే, అధికార యంత్రం పక్క చేస్తుంటే, వీళ్ళు కేవలం రాజకీయాలు, ఎక్కడ శవం పెడితే. అవును, మరి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అలా చేస్తున్నారు, వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. మా బాధ్యత 100% బాధ్యత. అది అంతే కదా, అది ప్రకృతి ఇచ్చిన ప్రకృతి నిర్దేశించిన సూత్రం అది, దాన్ని అంతే అనాలి. ఒక్క నిమిషం. ఎగ్జాక్ట్లీ అండి. మేము ఉంటుంది ఏంటంటే, అది కూడా గతంలో వారు 5 సంవత్సరాలు వర్క్ చేశారు, గవర్నమెంట్ లో ఉన్నారు కదా. మారు గతంలో ఎంత ప్రతిపక్షంలో